యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా 49 14-16 వచనాలు. యెషయా 49 14-16 చదవండి. అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇప్పుడు సియోను ఏమనుకుంటుందంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను మరిచిపోయాడు. మరిచిపోకపోతే నాకు ఎప్పుడు జాగ ఉండేది కదా, ఇండ్లు ఉండేది కదా, ఫ్లాట్ ఉండేది కదా, కారు ఉండేది కదా, వాచ్ ఉండేది కదా, ఉంగరం ఉండేది కదా. కాబట్టి ఏమిటంటే, దేవుడు ఉంటే ఎందుకు ఇలా ఉన్నా నేను? కాబట్టి సియోను ఏమనుకుంటుందంటే, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను మరిచిపోయాడు అనుకుంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మానునా? తన చంటి పిల్లను మరచునా? తన చంటి బిడ్డను మరుచునా? వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మానుతుందా? తన కన్న బిడ్డను మర్చిపోగలుగుతుందా? వారైనను మరుతురు గాని. ఒకవేళ కన్న తల్లి మనవచ్చేమో, కానీ నేను మిమ్మల్ని మరువను. దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ సియోను అంటుంది, నన్ను మర్చిపోయాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు కాబట్టి ఎందుకు ఈ అప్పులు నేను కట్టలేకపోతున్నాను, ఎందుకు నా కుటుంబ కలహాలు నేను తీర్చుకోలేకపోతున్నాను, ఎందుకు నా బిడ్డకి ఇంకా పెళ్లి కాలేదు, ఎందుకు నా కొడుకు ఉద్యోగం రాలేదు, ఎందుకు నా భార్యకు ప్రమోషన్ రాలేదు, ఎందుకు నాకు ఆ లోన్ నేను కట్టలేకపోతున్నాను. అనేక పరిస్థితులు, అనేక సమస్యలు. ఆ సమస్యలు చూసి మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను మర్చిపోయాడు. దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరువను. నేను నిన్ను మర్చిపోయేవాని కాను. వాళ్ళైనా మరవచ్చేమో, కానీ నేను నిన్ను మరవను. సోదరుడే, సహోదరి, చూడండి, ఈ ఎక్సైట్మెంట్ ఎలాంటిదంటే ఇది డిఫరెంట్. ఆ శ్రమల్లో, బాధలో, ఆ వేదనలో సియోను అంటుంది, ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అంటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుచునా? వారైనా మరుచుతురు కానీ నేను నిన్ను మరువను. అంటే ఆయన ఆప్యాయత చూపిస్తాడు, ఆయన అనురాగం చూపిస్తాడు. ఆ కన్నిటిలో, వేదనలో, ఆ విధంగా ఒక్కడే గిరగలు, అయ్యా ఎందుకు పిలిచామని అని, అయ్యా ఏమిటి నాయన ఇది, అయ్యా ఇట్లయిపోయింది అని ప్రభా, అయ్యో నా బతుకులు అయిపోయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది, ఏమిటి ప్రభా, అందరి ముందు నేను అవమాన పాలైపోయాను, నవ్వుకుంటున్నారు, అయ్యో ప్రభా నన్ను విడిచిపెట్టేసావా అని ఆ విధంగా వేదన పడుతుంటే దేవుడు నెమ్మదిగా వస్తాడు, నీ ప్రక్కన నిలబడతాడు, నీ తల మీద చేయేసి, భుజం మీద చేయేసి, నా బిడ్డ నేను నిన్ను మర్చిపోలేదు. ఇంకో సత్యం ఏంటంటే, నేను నిన్ను మరిచిపోలేను. నీకు తెలియదు ఆ సత్యం. నేను నిన్ను మరిచిపోలేను, అది నా వల్ల కాదు. సోదరుడ, సహోదరి, గొప్ప ఆనందం ఏమిటంటే ఆ కన్నీటిలో ప్రభు మనల్ని ఆదరించే ఆదరణ అనేది చాలా విలువైనదండి. కడుపు నుండి తినిన దానికంటే, మంచిగా మనం నలుగురిలో గొప్ప కనపడిన దానికంటే, ఆ కన్నీటిలో దేవుడు చూపించే ఆదరణ చాలా విలువైనది. అది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత దాంట్లో నుంచిన ఆనందము నీ జోబు నుండి డబ్బులు ఉన్నంత, లేకపోతే ఇంకేదో పొందినంత దాంతో కూడా రాదు. అది అనుభవించినోడికి అర్థమవుతుంది ఆయన ఏ విధంగా ఆదరిస్తాడో, ఏ విధంగా అనురాగం చూపిస్తాడో, ఏ విధంగా ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరుస్తాడో. ఆయన బలపరిచినప్పుడు ఎగిరి గంతులేస్తాం ఆ బాధల్లోనే. అందుకోసమనే శ్రమలు కూడా నీకు, చెప్పండి, శ్రమలు కూడా నీకు ఆనందకరమే. శ్రమలు కూడా ఆనందకరమే. సోదరుడ, సహోదరి, శ్రమ మేలే. ఈరోజు ఏ శ్రమలో ఉన్నావు? నీ భార్య నిష్ఠ పెడుతుందా? నీ భర్త నిష్ఠ పెడుతున్నాడా? లేదా నీ ఆఫీసులో ప్రాబ్లమా? లేదా నీ కమ్యూనిటీలో ప్రాబ్లమా? ఎలాంటి శ్రమ, ఏది శ్రమ, అదేదైనా కావచ్చు, నేను చెప్పింది కావచ్చు, నేను చెప్పంది కావచ్చు. ఏ శ్రమలో ఉన్నా సరే అదే శ్రమను దేవుడు గొప్ప ఆనందంగా మారుస్తాడు. ఎందుకంటే దాన్ని ఆయన తిప్పుతాడు, ఆయన కలుగు చేసుకుంటాడు, ఆయన డీల్ చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. యెషయా 44:21 వచనం.
యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. నేను నిన్ను మర్చిపోజాలను. అది ఇంపాసిబుల్. నిన్ను మర్చిపోవడం అనేది నాకు అసాధ్యమైన విషయము. నిన్ను ఒక సంస్థ ఎంచుకోలే, నేను ఎంచుకున్నా. నిన్ను ఒక నాయకుడు ఎంచుకోలేదు, నేను నిన్ను ఎంచుకున్నాను. ఎవరో నీకు సర్టిఫికేట్ ఇవ్వలే, ఎవడో నీకు పట్టా ఇచ్చి పంపించలే. నేను నిన్ను ఎంచుకున్నాను. నేను మర్చిపోలేను. ఏమైనా కావచ్చు. రష్యా ఉక్రెయిన్ మీద పడి ధ్వంసం చేయొచ్చు, లేదా ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. నేను నిన్ను మరువను. ప్రపంచ గమ్యమైన తిరగచ్చేమో, కానీ ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాడు. ఆనందంగా ఉండకుండా ఎలా ఉండగలమండి? మనం చూస్తుండగా సామాన్యులమైన మనలను నిరాకరించబడి, వెలివేయబడి, ఎన్నిక లేని, ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మనలను ఆయన నిలబెట్టినప్పుడు మనం ఆనందించకుండా ఎలా ఉండగలుగుతాం? ఆ ఎక్సైట్మెంట్ లేకుండా ఎలా ఉండగలుగుతాం? దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు వెళ్తున్నావో అదే పరిస్థితిని నీకు మేలుకరంగా మారుస్తాడు.